ఏమైపోతుంది? మీరు చర్చి ఖాళీ చేసి ఇంటికి లోపల వెళ్ళిపోతుంది. కానీ ఏం చేయాలి? విన్న వాక్యాన్ని మనసులో ఉండి ఎక్కడ రావాలా? హృదయంలో ఉండి తెచ్చుకోవాలి. హృదయంలో ఉన్నదాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. సో 4 మాటలు చెప్పా. దాని టెక్స్ట్ ఏంటి? అంశము మెయిన్ నిలచి ఉండుట. అదే మనం చూసే సబ్జెక్టు. నిలబడి ఉండుట. దేనిలో మనం నిలిచి ఉండాలి అంటే ఫస్ట్ ప్రార్థనలో నిలిచి ఉండాలి. 2 వాక్యంలో నిలిచి ఉండాలి. 3వది సాక్ష్యంలో నిలిచి ఉండాలి. 4వది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఎవరితో నిలబడాలి అన్నా? మీ కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉండాలి. భార్య వచ్చి భర్త రాకుండా, భర్త వచ్చి భార్య రాకుండా, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాకుండా, పిల్లలు వస్తే తల్లి కాదు. దాన్ని వాక్యం చూపించా కదా. పసి పిల్లలతో సహా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో నిలవాలి. అప్పుడే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. సో మరి ఈ వాక్య భాగాన్ని ఈ వారం అంతా ఎంతమంది మరొకసారి దాన్ని ఏమంటారు? నెమరు వేశారు. స్తోత్రం కదా. ఆవు గడ్డి నెమరు వేస్తేనే ఏమొస్తుంది? పాలు వస్తుంది కదా. ఆవు తినే గడ్డి ఏంటి? ఆవు తినే గడ్డి ఎరుప, నలుప, తెలుప, పసుప, పచ్చడి కదా. మరి తెల్ల పాలు వస్తుంది. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అది తినేది పచ్చగడ్డి కదా. మరి తెల్లపాలు ఎందుకు వస్తుంది అంటే అది దాన్ని ఏం చేస్తుంది? నెమరవేయగా 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 ఆ పచ్చదనం అంతా పోయి ఏమవుతుంది? తెల్లగా మారిపోతుంది. అలాగే మీరు కూడా విన్న దేవుని వాక్యాన్ని ఆదివారం విన్నాం. మళ్ళా మరుసటి ఆదివారం వరకు ఏం చేయాలి? దాన్ని మీరు అలా నెమరవేస్తుంటే దేవుని వాక్యం కూడా మీలో ఎలా మారిందంట? ఆవులాగా మారుతుంది. దేవుని స్తోత్ర. ఎక్కి చక్కటి కొట్టరా దేనికి? కాక ఆమె కదా. దేవుని వాక్యం కూడా అలాంటి స్వచ్ఛమైన పాలులాగా మీలో మారాలి అంటే మీరు కూడా దేవుని వాక్యం విని చప్పట్లు కొట్టి వెళ్ళటం కాదు. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నెమరవేస్తూ ఉండాలి. అప్పుడే అది మీకు స్వచ్ఛమైన పాల లాంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మంచిది. ఈ ఉదయ కాలంలో మరొక అంశాన్ని మనం చూద్దాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇక రమ్మింగ్ వస్తుందండి. ఉపేట్లాగా అలా అవుతుంది. మామూలు పెట్టండి. యోహాను సువార్త అందరి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ. ఇంకో విషయం చెప్తున్నాను మీకు. ప్రతి ఒక్కరు కూడా చర్చికి వచ్చేటప్పుడు మీ చేతిలో ఏముండాలి? బైబిల్ లేకుండా రాకూడదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం కదా. మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏముండాలి? రేషన్ కార్డుకి వెళ్తే రేషన్ స్టోర్కి వెళ్తేప్పుడు ఏముండాలి? అంతేగాని సంచి తీసుకుని వెళ్తే ఇస్తాడా రేషను? మరి ఏముండాలి? రేషన్ కార్డు మాత్రమే కాదు, వాడు ఇచ్చే స్లిప్ ఉండాలి కదా. ఆ 2 తీసుకెళ్ళి అడిగిస్తే వాడు రేషన్ ఇస్తాడు. అంతేగాని ఏమయ్యా ప్రతి నెల వస్తున్నాయి కదా, నా మొహం తెలియదా, నా పేరు తెలియదా అంటే ఏమంటాడు ఆయన? చెప్పండి, ఇస్తాడా? నీ పేరుతో నాకు అనవసరం, నీ కార్డు ఇవ్వు, నేను ఇచ్చిన స్లిప్ ఇవ్వు, అంతే. అర్థమవుతుందా? అంతేగాని నేను తెలీదా నీకు అంటే ఇస్తాడా? ఇవ్వడు. సో అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా మనం ఊపుకుంటూ రాకూడదు ఒట్టి చేతులతో. నీ చేతులు ఏముండాలి? పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని దేవుని సన్నిధికి రావాలి. లేకపోతే కొనుక్కోండి బైబిల్స్.
హల్లెలూయా. ఎంత అవుతుంది? 250, 300 అవుతుంది. అర్థమవుతుందా? మీ జీవితంలో మీరు కొనగలిగినటువంటి అతి శ్రేష్టమైన వస్తువు ఏదైనా అంటే బైబిలే. హల్లెలూయా. అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి? బైబిల్ తప్పనిసరిగా ఉండాలి. నేను చెప్పే మాట కాదు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే అక్కడ కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఏం పట్టుకోవాలి? ఎట్టి జనం మధ్య. అట్టి జనం మధ్య అంటే ఎలాంటి జనం? మన చుట్టూ ఉన్న జనం మంచి జనమా? ఎలాంటి జనం? మూర్ఖమైన జనం, మూర్ఖంగా ప్రవర్తించేటువంటి జనం. అటువంటి జనాలలో ఉన్న మనము ఏం పట్టుకోవాలంటున్నాడు? చేత పట్టుకుని ఆమె అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరికైతే బైబిల్ లేదో పెద్ద బైబిల్ కొనుక్కోండి, చిన్న బైబిల్ కాదు. సెల్లో కూడా చూడకూడదు. సెల్లో ఎప్పుడు చూడాలి? సెల్లో ఎప్పుడు చూడాలి చెప్పండి? ప్రయాణం చేస్తున్నాం, బస్సులోనో రైల్లో వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం. అప్పుడు బైబిల్ పట్టుకోవడానికి కుదరదు కదా నీకు. అలాంటప్పుడు నీవు దేవుని వాక్యం చదవాలనుకున్నప్పుడు అప్పుడు బస్సులో కూర్చొని నీ సెల్లో ఏం చూడవచ్చు? వాక్యాలు చూసుకోవచ్చు. కానీ చర్చిలో సెల్లో చూడకూడదు బైబిల్. చాలామంది చేసే తప్పదే. బైబిల్ పట్టుకోకుండా సెల్లు పట్టుకొస్తారు, సెల్లో చూస్తూ ఉంటారు వాక్యం. అది తప్పు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం పట్టుకు రావాలి? జీవ గ్రంథాన్ని చేతి పట్టుకుని రావాలి. నీ చేతిలో ఏముండాలి? గ్రంథం పేరు ఏంటండి? జీవ గ్రంథం. ఆ గ్రంథం ఏముంది? జీవం ఉంది. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి ఎవరన్నా ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందా, ఆ జీవ గ్రంథాన్ని అతని చేతిలో పెట్టి ప్రార్థన చేయి, దెబ్బలు స్వస్థపరుస్తాను. ఇలాంటి మాట నేను కొట్టరా? చప్పట్లు నేనే చెప్పాలి. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. దెయ్యం పారిపోద్ది. కొట్టరా? ఏదో మరి ఆడతాను. మా విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నంగానే చప్పలు కొడతారు. మరి మీరే నేను చెబుతాను చప్పలు కొట్టట్లేదు. హల్లెలూయా. స్తోత్రం. ఎందుకు కొట్టాలి చప్పట్లు అంటే ఇలా ఎన్ని మంచి మాటలు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథం మావుది కాదు, జీవ గ్రంథం కదా. అది రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తుంది, దెయ్యం పట్టిన వాడికి విడుదల ఇస్తుంది, చేతబడి శక్తులు పోతాయి, మాంత్రిక శక్తులు ఏవైనా పోతాయి. ఎందుకంటే అది సాధారణమైనది కాదు, దానిలో జీవం ఉన్నది. అది పరిశుద్ధమైన గ్రంథం, మామూలు గ్రంథం కాదు. మనం చూడటానికి అంటారా బైబిలే కదా అంటాం. అది చూడటానికి బైబిల్ లాగా ఉంటుంది. బైబిల్ కాదండి, జీవ గ్రంథం, జీవాలు ఇచ్చే గ్రంథం. ఇలాంటి గ్రంథాలు ఎక్కడైనా చూపించండి ప్రపంచంలో? ఎక్కడ లేదు, బైబిల్ తప్ప. కట్టలు గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. అటువంటి జీవ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరం రావటానికి మనం ఏం చేయకూడదు? సిగ్గు పడకూడదు. ప్రభు చెప్పాడు, నన్ను గురించి నా మాటల గురించి ఎవరైతే సిగ్గుపడతారో పరలోకమందు నేను వాని గురించి సిగ్గుపడతానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ సిగ్గుపడితే పర్లా, అసలు రాజ్యంలో సిగ్గుపడితే ఫలం ఉందా? ఏమూడో ఏం చేయలేడు. ఇక్కడే సిగ్గుపడితే తర్వాత మళ్ళీ మర్చిపోతారు, వాళ్ళు మళ్ళీ కలిసిపోతాం. పరలోక రాజ్యంలో నిన్ను గురించి దేవుడు సిగ్గుపడకూడదు. అలా సిగ్గుపడకూడదు అంటే ఇక్కడ నువ్వు దేవుని గురించి సిగ్గుపడకూడదు. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథాన్ని ధైర్యంగా చేత్తో పట్టుకొని మనము రావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచిది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి గట్టిగా. ఆమేన్. చదవండి. పురుషులు కూడా ఎవరో చదవరా? పురుషులు కూడా బ్రదర్స్ ఎవరు చదవరా? బైబిల్ చదవలేదా? ఓకే, నో ప్రాబ్లం. ఇంకా చదవండి, ఇంకో చదవండి ఎవరన్నా.
చదవండి చదవండి మా తీసి టక్. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. ఈ వచనములో దాదాపు 10 ప్రసంగాలు ఉన్నాయి. అందులో మనకి ముఖ్యమైన ప్రసంగం ఏంటంటే కింద మాట అన్నమాట, చివరి మాట. మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములో మీరేం చేయాలి, నిలిచి ఉండుటకు నేను మిమ్మను నియమించుతారని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మళ్ళీ దేవుడు ఎందుకు నియమించాడు అని చాలామందికి తెలియదు కదా. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులకు పుట్టాం కాబట్టి చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, అర్థమైందా అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అందుకు కాదు, నిన్ను దేవుడు నియమించిన ఉద్దేశం వ్యత్యాసం. యెషయా గ్రంథం 43:21 అంటాడు, నా నిమిత్తము నేను ఏర్పరచుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములో నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అర్థమైందా? మీరు నాకు సాక్షులు ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ఇలాగ కొన్ని అంశాలు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు మన అంశం ఏంటంటే మర్చిపోకూడదు. 3 నెలల తర్వాత వచ్చిన వాళ్ళు అడుగుతాను నేను. ఎప్పుడు ఫస్ట్ చెప్పిన వాక్యం మొదటి ఆదివారం ఏం చెప్పాను అన్నప్పుడు మీరు 4 పాయింట్లు మరవకూడదు. ఏంటది? ప్రార్థనలో నిలిచి ఉండాలి, వాక్యములో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని మరవకూడదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈరోజు 2వ అంశం మనం చూస్తున్నాం. సో ఈరోజు అంశం ఏం చెప్పండి మరి? ఫలించాలి. దేవుని స్తోత్రం. అది అంశం. సంఘములోనున్న ప్రతి విశ్వాసి ఫలించాలి. ఫలించకపోతే ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. మీరు కూడా చెట్టు వేసారనుకోండి, ఆ చెట్టు ఫలించాలని వేస్తారా, ఊరికి సరదాగా వేస్తారా? ఏమా అంతే కదా. మామిడికాయ చెట్టు, జామ చెట్టు, లేకపోతే ఇంకా సంథింగ్ ఏదో చెట్టు వేసేంత అర్థం ఏంటంటే అది ఫలించాలి, దాని ఫలం నువ్వు తినాలనే ఉద్దేశం చేస్తాం కదా. వేసావు, సంవత్సరం అయింది పంట రాల, 2 సంవత్సరాలు అయింది పంట రాల, 3 సంవత్సరాలు అయింది పంట రాల, 5 సంవత్సరాలు అయింది పంట రాల, 6 సంవత్సరాలు ఏం చేస్తావు? అంతే కదా. నువ్వే నరికేస్తే మరి దేవుడు ఆయన సంఘానికి వస్తున్నా, ఆయన మందిరానికి వస్తున్నా, ఆయన పిల్లలైన మీరు దేవుని కొరకు ఫలించకపోతే మరి దేవుడు మిమ్ములను ఏం చేస్తాడు? నరుగుతాడా నరకడ? దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. చదువు గట్టిగా. ఇప్పుడే ఉంచబడి ఉంది కనుక ఆమేన్. ఇది జరిగింది. మీరు ఎంతకాలం చర్చికి వస్తున్నారనేది ముఖ్యం కాదు. అర్థమైందా? దేవుడు మీరు ఏం చూడాలి? ఫలం చూడాలి. దేవుని స్తోత్రం. ఫలించకపోతే ప్రయోజనం ఏముంది? అర్థమైందమ్మా? నేను ఈ సంఘానికండి 50 సంవత్సరాలు వస్తానా, నో ఫ్రూట్, అనే ప్రయోజనం ఏమన్నా? నువ్వు 50 సంవత్సరాలు వస్తే ప్రయోజనం ఉంది, 40 సంవత్సరాలు వస్తే ప్రయోజనం ఉంది, లేకపోతే 10 సంవత్సరాలు నువ్వు మందిరానికి వస్తే ప్రయోజనం. అసలు ముందు నీకు ప్రయోజనం ఉందా లేదు? కొన్ని సంఘానికైనా ప్రయోజనం ఉందా లేదు? మరి ఎందుకు నువ్వు చెప్పాలి కదా. అప్పుడు మరి నీకే అంత కోపం వచ్చి నువ్వే నరికి పాడేస్తానంటుంటే మరి ఏసయ్యా కదా. 2020 సంవత్సరం మనం ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఈ సంఘంలో రక్షించబడిన దినం ఎప్పుడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీలో ఫలము ఉన్నదా? ఫలం లేకుండా ఏంటి ప్రయోజనం కదా. ఫలం లేకుండా పాటలు పడితే, ఫలం లేకుండా ప్రార్థన చేస్తే, ఫలం లేకుండా కానుకలు ఇస్తే,
ఫలం లేకుండా కృష్ణ మీద కుడుకులు పెట్టుకుంటే, ఫలం లేకుండా సాక్ష్యాలు చెప్తే దేవుడికి ఏమన్నా సంతోషమా చెప్పండి? ఆ సంతోషం ఒక్కడే. నీ పాటలు, నీ ప్రార్థన, నీ కానుకలు ఇవన్నీ కాదు, నువ్వు ఫలించాలి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? నిద్రపోతున్నారు? హల్లెలూయా. కొంతమంది నిద్రపోతారు, ఎందుకంటే పొద్దున్నే కదా. హల్లెలూయా. కాబట్టి కొంచెం కాళ్ళు తిరుగుతుండే, బయట చల్లగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి కొంతమందికి దేవుడి వాక్యం ఎలా ఉంటుందంటే జోల పడినట్టుగా ఉంటుంది. అందుకే పాటలు పాడి చప్పట్లు కొట్టి ఆరాధన చేసినప్పుడు ఏమీ నిద్రపోరు. ఎప్పుడైతే అయ్యారు వాక్యం తీసుకున్నారో ఇక వాళ్ళకి నాగస్వామి కుదిరినట్టు ఆటోమేటిక్గా ఏదో కళ్ళు పడిపో మూతలు పడిపోతా. అయితే నేను చెప్పే మాట తెలుసా, పాట ఎంత ప్రాముఖ్యమో, పాట ఆరాధన ఎంత ప్రాముఖ్యమో, కీర్తన చదువు ఎంత ప్రాముఖ్యమో, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది తెలుసా, దేవుని వాక్యాన్ని నువ్వు వినుట. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని నిద్రపోయావు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమా ఏమి నిద్ర ఎవరిది చెప్పండి? సాతాందా దేవుందా? అది మనకు. కాబట్టి దేవుని పిల్లమైన మనం సాతానికి అవకాశము ఇవ్వకూడదు. నిద్ర వచ్చిందనుకోండి, మంచిది తాకండి, మొహం కడుక్కోండి, ఏదో చెప్పబడి ఏం చేయాలి, కాసేపు దేవుని వాక్యం ఉండడానికి ప్రయాసపడాలి, మంచిది అది. హల్లెలూయా. అవునా? యేసు ప్రభు కునుకడు, సాతాను కునుకడు. ఎందుకని? మీ తేడా అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు కునుకు నిద్రపోడు? అర్థమవుతుందా? మళ్ళీ కాపాడతాను. మరి సాతాను ఎందుకు కునుకు నిద్రపోడు? నిన్ను నాశనం చేయటానికి. హల్లెలూయా. దేవుడేమో కాపాడటానికి నిద్రపోడు, సాతానేమో నిన్ను పాడు చేసేంత వరకు వాడు ఆ నిద్రపోడు. మరి నిన్ను మాత్రం చక్కగా మెల్లిగా వీటి మీద మెల్లిగా అంటాడు, పడుకో. ఎందుకు? వాక్యం వింటే బాగుపడతావు, నీ జీవితాలు మారుతాయి, నీ కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులను వాక్యం వినటానికి వీలు లేదు. నిద్రపో అని ఏం చేస్తాడు? చక్కగా నిద్ర పుస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వానికి ఇద్దరు దూతలు ఉన్నారు సాతానికి. అర్థమైందా? వాళ్ళు పంపిస్తాడు, వాడు రాడు డైరెక్ట్గా. ఎవరు వాళ్ళు? కునుకులమ్మ, జోగులమ్మ. దేవుని స్తోత్రం. కునికి నిద్రించి అని ఉందిగా బైబిల్లో. నిద్రపోయిన వాళ్ళు ఏం చేస్తారు? పక్కల మీద పడతారు లేదా? మరి అదే జోగటం అంటే. అయితే బాగా నిద్రపోయానుకో, దబాగా పక్కన మీద పడుతుంటే ఈ ప్రక్కల మీద పడతాం జరుగుతాం. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరు దూతలు? సాతాను దూతలు అన్నమాట. ఎందుకంటే ఎక్కడ పనిచేస్తారు వీళ్ళు? బయట ఎట్లా పనిచేయరు, చర్చిలో పనిచేస్తారు. ఎందుకంటే బయట ఉన్నందుకు వాళ్ళ బంధువులే కదా, చర్చిలో ఉన్న మనమే కదా వాళ్ళకి విరోధం. అందుకనే వాళ్ళందరికీ జోలికి వెళ్ళడు. ఎక్కడికి వస్తాడంట? ఎక్కడ సంఘం జరుగుతుందో, ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ పంపిస్తారు వాళ్ళు. వెళ్ళండి, వెళ్ళి అందరినీ ఏం చేయండి? నిద్ర పుచ్చేయండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నిద్రపోయావంటే నీకు ఉందే. నిద్ర పోకూడదు. నిద్ర పోకుండా ఏం చేయాలి? అమ్మగారు వెనకాల కుర్చీలు అమ్మగారు ముసుగేసుకున్నారు. నన్ను చూస్తున్నారా? నిద్రపోతున్నారా? చక్క ముసుగేసుకున్నారు, మాకు కనపట్ల, మీరు నిద్రపోతారని చూస్తున్నారు. హల్లెలూయా. కొంతమందికి దేవుడు టాలెంట్ ఇచ్చాడు, చూస్తాలి అంటే నిద్రపోతా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. అది ఏదైనా ప్రమాదమే. నిద్ర పోకూడదు దేవుని సన్నిధిలో. కొద్ది నిమిషాలు వాక్యం వినాలి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు నీవు ఫలించాలని ఆశపడుతున్నాడు కనుక ఫలించాలంటే ఏం చేయాలి? అది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఫలించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. పడి అది చచ్చిన ఎడల. హల్లెలూయా. ఏం చెప్పట్లేదు? హల్లెలూయాను. ఏమో రెండు చేతులు పైకి చెప్పండి. స్తోత్రం.
మీకు ఒక విషయం చెబుతున్నా, కుదిరితే సువార్త సభలు జరిగే చోట ఇవి అమ్ముతారు, ఏంటి స్కార్ఫ్స్. కాబట్టి లేడీస్ ఏం చేయండి, అవి కొనుక్కోండి, 100 రూపాయలు అంత ఉంటుంది. అది కట్టుకోవాలి తలకి. మీ శారీ కట్టుకొని ఆ శారీ జారిపోయి మీరు అవస్థలు పట్టేందుకు ఏమా. కాబట్టి ఆ స్కార్ఫ్ చక్కగా తలకి ముడి వేసుకుంటే చాలు, సింపుల్గా ఉంటుంది, మీకు ఇబ్బందే ఉండదు. హల్లెలూయా, అర్థమవుతుందా? సో కాబట్టి ఒకవేళ ప్రభు చిత్తం అయితే అది అయ్యగారిని ఎక్కడికి అప్పుడు ఎంతమంది స్త్రీలు ఉన్నారో వీలైతే ఈసారి నేనే ఆ స్కార్ఫ్ మీకు స్పాన్సర్ చేస్తాను. హల్లెలూయా. చక్కగా అవి తల కట్టుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బైబిల్ ఉంది కదా, స్త్రీ ముసుగు వేసుకోకపోతే దేవుణ్ణి అవమానపరిచినట్టు. కనుక ప్రతి స్త్రీ ఏం చేయాలి, తల మీద ముసుగు వేసుకోవాలి తప్పనిసరిగా. ముసుగు లేకపోతే నువ్వు దేవుణ్ణి ఏం చేయట్లేదు, అవమానపరిచేట్టు, గణపరచట్లేదు అని అర్థం అనమాట. అప్పుడు ముసుగు వేసుకోకూడదు. హల్లెలూయా. స్త్రీలే ముసుగు వేయాలని బైబిల్ చెప్తుంది. మంచిది. సో ఫలించాలంటే ఏం చేయాలంటే మొదటి కార్యము ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల దేవునికి స్తోత్రం. చావపోతే విత్తనంగానే ఉండింది, అది చచ్చిపోతే అనేకమైన విత్తనాలు అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇలాంటప్పుడు కూడా కొట్టరా చప్పట్లు. హల్లెలూయా. అర్థమైందమ్మా? నేను చెప్పను, ఇలాంటి మంచి మాటలు వచ్చేప్పుడు చక్కగా మీరేం చేయాలి, యేసు స్తోత్రం వేసేయాలి, గట్టిగా చప్పట్లు కొడితే ఆయనకి మహిమ. అంతేకాదు అలా చూస్తూ ఉండకూడదు. ఇలాంటి మంచి మాటలు వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా అని నేను ఎప్పుడైతే అన్నానో మీరు కూడా నాతో కూడా ఏం చేయాలి, ప్రభుని గణపరచాలి. హల్లెలూయా. అసలు హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా చెప్పకూడదు, చాలా మంది తెలియదు. అర్థమైందమ్మా? హల్లెలూయా అంటే అర్థం ఏంటి, దేవుణ్ణి స్తుతించుడి అని నేను మీకు చెప్పా. మీరు హల్లెలూయా అంటే అని మీకు నాకు అవుతున్నారు. అదే ఇదా, నేను దేవుణ్ణి స్తుతించడానికి హల్లెలూయా అన్నాను. అప్పుడు మీరేం చెప్పాలి తెలుసా, దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి, అది చెప్పాలి. అప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు చేసినట్టు సరిపోతుంది. నేను హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అంటే నేను మీకు చెప్తే మీరు నాకు చెప్పారు. ఇక మనం చెప్పుకుంటే దేవుని మహిమపరుస్తాను. స్తోత్రం. అదే దేవుని మహిమపరచడం అంటే నేను హల్లెలూయా అన్నా, మీరందరూ ఏం చేయాలి, గట్టిగా దేవానికే మహిమ కలుగును గాక అని చెప్పాలి. మంచిది. సో అది విత్తనం ఒకటిగానే ఉంటే అది ఎలా ఉంటుంది, కానీ ఆ విత్తనం ఏమవ్వాలి, చావాలి. చచ్చితేనే అనేకమైన విత్తనాలు అది అదనమాట. సో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, చావటం అంటే అర్థం ఏంటంటే నీలోనున్న స్వచిత్తం చావాలి. యువర్ సెల్ఫిష్నెస్ విల్ డై. చిత్తాలు రెండే ఉన్నాయి, ఒకటి మనుషుని యొక్క చిత్తం, దేవుని చిత్తం. అర్థమైందా? దేవుని చిత్తం ఎప్పుడు కూడా మారినట్టు ఉంటుంది, మన చిత్తాలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. కాలానికి సందర్భంగా కదా, వాతావరణాల సందర్భంగా, పరిస్థితుల సందర్భంగా ఏం చేస్తూ ఉంటాం, మారుతూ ఉంటాం. అవసరం వెళ్ళాగా అవసరం వెళ్ళి ఏం చేస్తాడు, స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు చావాలంటే, చావటం అంటే చనిపోవటం అని కాదు, కానీ నీ లోపల ఉన్నటువంటి ఆ స్వచిత్తం, సెల్ఫిష్నెస్, ఆ స్వార్థం అనేది చావాలి. ఎప్పుడైతే నీలో ఉన్న స్వార్థం చేస్తుందో అప్పుడు నీవేం చేస్తావు, ఫలిస్తావు. ఈరోజు మరి ఎందుకు గొడవ జరుగుతుంది చెప్పండి, తగాదాలు ఎందుకు జరుగుతుంది? ఇక మరి ఏమా ఒక 2 అడుగులు మన ఇంట్లో ప్లేస్కి వచ్చిందని పక్కన ఆవిడ ఏమైంది, 2 కాదమ్మా 4 తీసుకో అంటావా, అంటావా? 2 అడుగులు కలిసింది అని చెప్పి వారు స్టార్ట్ చేసింది. ఆ వారు ఆడదగిలింది ఏమా, పోలీస్ స్టేషన్, కోర్టు.
జరుగుతూ ఉంటుంది కదా నిరంతరం. నీకు ఆమెకేమైంది మధ్యలో పచ్చగట్టేస్తే పొద్దు. ఇప్పుడు బయట చెప్తే నువ్వు ఫలించాలి అంటే నీలో ఉన్న ఆ స్వార్థం, ఆ సచిత్తం చావాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. స్వార్థంతో నువ్వు ప్రతివంత కాలము నీ జీవితంలో ఫలము రాదు. నువ్వెంత ప్రార్థన చేసావు. చాలా మంది చర్చలో ముస్లింస్ ప్రార్థన చేస్తారు. ఇంటికాలంగానే తాగాలి. సంవత్సరం అర్థమైందా? చెన్నైలో మేము బైబిల్ చదివిన రోజుల్లో ఒక చోటికి వెళ్ళాం, మద్రాసులో. అర్థమవుతుందా? మేము తెలుగు చర్చికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మాకు తమిళ రాదు గారు స్టార్టింగ్లో. అర్థమైందా? ఆ చర్చిలో విశ్వాసులు ఇద్దరు పంపు దగ్గర పోట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ముందు కూర్చొని అప్పో ముసుగేసుకుని మా ప్రార్థన చేసేవాళ్ళు. అర్థమైందా? కానీ పంపు దగ్గర ఒక ఆవిడ అంటుంది, చర్చిలో అనుకున్నావేంటి? చర్చియే అని అంటుంది. ఎవరు? చర్చిలో ముసుగు వేసుకునేది అమ్మా ఎంత బాగా ప్రార్థన చేస్తుందో చూసే అందరూ అనుకుంటారు, అబ్బాయి తల్లి గారు అంత బాగా ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన అక్కడ తెలిపోయింది, ఆ బింది దగ్గర పట్టుకుని నీళ్ళ దగ్గర తెలిపోయింది. అంటే మనం చర్చ అనుకున్నా సంవత్సరం అంటే చర్చలు ఏం చేయాలి కదా. బయటకు వస్తే ఇక మనం ఇష్టం చూపిస్తామా? అదే స్వార్థం. అది చావాలి. అది చేస్తేనే నువ్వు యేసు కొరకు ఫలిస్తావు. లేకపోతే నువ్వు ఫలించమని బైబిల్ చెప్తుంది, నేను కాదు. అదే మీరు అనుకోవచ్చు పాస్టర్ గారికి పిల్ల చెప్పాడు అనుకుంటుంది. నేను చెప్పట్లేదమ్మా, బైబిల్ చెప్తుంది. అదే మీరు చెప్తాను. అర్థమైందా? యేసు కొరకు నువ్వు ఫలించాలి అంటే నీలో ఉన్న ఆ స్వచిత్తము చావాలి. దేవునికి స్తోత్రం. అది చావకుండా ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వాదము రావు, నువ్వు కూడా అభివృద్ధి పొందలేవు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే చూడండి, ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చినా తండ్రి చిత్తమే జరగాలని కోరుకున్నాడు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 42 ఒకరు చదవండి. మార్కు 14:36 ఒకరు చూడండి. లూకా 22:42 ఒకరు చూడండి. 3 వాక్యాలు ముగ్గురు చదవండి, అర్థమవుతుంది. మొదట నీ చిత్తమే. ఆమేన్. ఏమన్నాడు? నీ చిత్తం జరగాలి. యేసయ్య అంటున్నాడు, తండ్రి నీ చిత్తం జరగాలయ్యా, నా చిత్తం జరగకూడదు. ఇక్కడ మార్క్స్ వార్త 14:36. మీరు త్వరగా చదవాలమ్మా, టైం అయిపోతుంది. చాలా అంశాలు ఉన్నాయి. గౌరవమని నాట్ బై మై విల్ యువర్ విల్ బి డన్. నీ చిత్తము జరుగునుగాక. లూకా సువార్త 22:42. నీ చిత్తమైతే మరి మనం ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తమే జరుగుడు కాక అంటాం. మరి ఆయన చిత్తాన్ని చేస్తున్నామా? ఏమా ప్రార్థనలో మాత్రం నీ చిత్తం అంటున్నావు, మిగిలిన పనులని మన చిత్తానుసారం చేసేసుకుంటాం కదా. ప్రార్థన నీ చిత్తమే జరుగుడు కాక. ఓన్లీ మాటలు, బై వర్డ్స్ అండి. అర్థమైందా? మాటలు కాదు, క్రియ కనపడాలి. అది దేవుడు కోరుకుంటాడు. అందుకంటున్నాడు, మీరు ఫలించాలి అంటే మీ చిత్తం జరగకూడదు, మీ చిత్తం బయట రాకూడదు, మీ చిత్తం చావాలి. ఆయన చిత్తం నీలో జరగాలని నువ్వు కోరుకోవాలి. అప్పుడే నీవు వృద్ధిలోకి వస్తావు, ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు, నేను పొందుతావు. నీ కొరకు దేవుడు ఏమైనా చేస్తావు. మొత్తాన్ని గట్టిగా చెప్పట్లేదు. నీ చిత్తము భూలోకములో జరిగినంత
నీలో ఏ మార్పు, నువ్వు ఎలా వస్తున్నావు అలాగే వెళ్తా ఉంటావు ముందులో. అర్థమైతే కాలాలు మారిపోతాయి, సంవత్సరాలు మారిపోతాయి, కానీ నీ జీవితంలో నీ బ్రతుకులో ఏ మార్పు నువ్వు చూడాలి. అది చూడాలంటే ఈ ఉదయకాలంలో ప్రభు అంటున్నాడు, నీ చిత్తము చావా, చస్తే నువ్వు ఫలిస్తావు వేసుకోడు. హల్లెలూయా. ఇప్పటికి కూడా చాలామంది మందిరానికి వచ్చేటువంటి క్రైస్తవుల జీవితాల్లో మనం చూస్తే ఎవరి జీవితంలో దేవుడి చిత్తానికి ఒప్పుకుంటున్నాడు చెప్పండి. ఓడక రోజు మాటలు మాత్రం వాడి చిత్తం జరుగుడు కాక అంటాను, మాటలే కదా కదా 2 words కదా. కానీ మరి ఆ చిత్తం జరిగే వరకు ఆగుతున్నావా? ఏమా పెళ్ళిళ్ళైనా ఏదైనా సరే దేవునికి స్తోత్రం. మా చర్చిలో అలాగే హిందువులోంచి మారేటువంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు చెప్పారు, దేవుని నమ్మిన బిడ్డలకే మీ పిల్లలు పెళ్లి చేయండి అంటే ఒక ఆవిడ ఏంటంటే ఉంటాయో వాళ్ళే మార్చుకుంటారులేండి, మారురా అంది. మారరు అన్న ఏం చేసింది? చేసేసింది. 2 కూతురికి 2 హిందువులు పెళ్లి చేసింది. పిల్లలు అయ్యారు, పెరిగారు. ఇప్పుడు పిల్లలు కూడా పిఏ చదువుతున్నారు. ఈ రోజు వరకు కూడా భర్తలు మారరు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అయినా మారరు. ఎందుకు? నువ్వు దేవుని చిత్తం చేసావా? నీ చిత్త ప్రకారం చేసావు, నీ ఆలోచన ప్రకారం చేసావు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మారరు. దేవుని ఇష్టం. ఈ విషయంలో ఇది నాతో మాట్లాడదాం. ఎందుకు? ఓడిపోయింది కదా. ఇది ఇట్లాంటి విషయాలు ఏదైనా మాట్లాడింది కదా, ఈ విషయం మాట్లాడదు కదా. ఎందుకని? ఫెయిల్ అయిపోయింది కదా, ఓడిపోయింది కదా. స్తోత్రం. మరి దేవుని చిత్తం జరిగే వరకు ఆగిందా? ఆగలేదు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. యేసు కొరకు నీవు ఫలించాలి అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా నీలో ఉన్న ఆ స్వచిత్తం ఏమవ్వాలా? కావాలి. హల్లెలూయా. అది అప్పుడు నీవు క్రీస్తు కొరకు ఏం చేస్తావు? ఫలిస్తావు. రెండవదిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. రెండవదిగా నీవు యేసు కొరకు ఫలించాలంటే నీ జీవితంలో కనబడవలసిన రెండవ గుణం ఏంటంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి. 17వ వచనం ఏమని రాయబడింది? చదవని వల్ల మాట. ఎక్కడి నుండి వచ్చే జ్ఞానము? పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. నీ సొంత జ్ఞానంతో వెళ్తే మనం ఫెయిల్ అయిపోతాం, ఓడిపోతాం. ఈరోజు కూడా మనం చేసేదే కదా, మన సొంత జ్ఞానంతో, మన ఆలోచనతో, మన బుద్ధితో చేస్తాం. దేవా నీ జ్ఞానాన్ని మనం అడుగుతున్నావా? అడగట్లేదు. ఎందుకని అంటే ఇంకా జ్ఞానాలు ఉన్నాయి భూలోకంలో. 15వ వచనం చదవండి. 15వ వచనం అక్కడే. నీ జ్ఞానమా ఈ జ్ఞానం అమ్మా? అది మరి బైబిల్ చదివేటప్పుడు సరిగ్గా చదవాలి, లేకపోతే మిస్టేక్లు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఈ జ్ఞానము అంటే అర్థము ఇందా చదివాం కదా 17వ వచనంలో, పైన వచ్చే జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. ఆ జ్ఞానం ఫలాలతో నిండింది. అది కాకుండా అంట వేరే జ్ఞానాలు భూలోకంలో ఉన్నాయి. ఇప్పుడు చదవమ్మా, చదవండి తల్లి గట్టిగా. ఉండండి, ఆ సిస్టర్ని చదవండి. ఎన్ని జ్ఞానాలు? 3 జ్ఞానాలు. ఒకటి ఎర్త్లీ విజ్డమ్, రెండవది న్యాచురల్ విజ్డమ్, మూడవది డెవిల్స్ విజ్డమ్. హల్లెలూయా.
ఈ జ్ఞానాల్లో ఫలం ఉందా? ఉందా? దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనుషులు ఏ జ్ఞానాలతో నడవబడుతున్నారు చెప్పండి? ఈ 3 జ్ఞానాలు ఏదో ఒక జ్ఞానంలో ఉన్నారు. ఈ జ్ఞానంలోకి రాలేదు. ఏ జ్ఞానంలోనికి? పైనుండి వచ్చే జ్ఞానం కొరకు ఎదురు చుట్ల వారికి అంత సమయం కూడా లేదు. ఐఎమ్ బిజీ కదా, ఐఎమ్ సో బిజీ. ఏంటా బిజీ? ఆ బిజీ గజి బిజీ. అర్థమవుతుందా? ఆ బిజీ వల్ల ఏమి లాభమో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 3 జ్ఞానాలు: భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. దీని గురించి వివరిస్తానికి సమయం లేదు. నెక్స్ట్ సండే ఒకవేళ ప్రభు చిత్తమైతే వస్తే అప్పుడు మనం నేర్చుకుందాం ఈ జ్ఞానాల గురించి. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే పైనుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానాన్ని మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఆ జ్ఞానం దేవుణ్ణి